అంబానీది ఏం కులమని రజనీకాంత్, మహేష్ బాబు ఇలా హాలీవుడ్ స్టార్లు, టాలీవుడ్ స్టార్లు అందరూ వెళ్ళారు. అంబానీ వీళ్ళతో ఏమైనా రోజు ఫోన్లో మాట్లాడుతుంటాడా? అంబానీకి, సల్మాన్ ఖాన్కి, రజనీకాంత్కి ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా? ఏమీ లేదు. మరి ఏంటి సంబంధం? పైసా, డబ్బు. డబ్బు ఉంటేనే అన్నీ. కాబట్టి మిత్రమా, నేను చెప్పేది ఏంటంటే డబ్బు కోసం అష్ట కష్టాలు పడు. డబ్బు కొంతమంది మోటివేషన్ స్పీకర్స్ ఏం చెప్తారంటే డబ్బుతో పని ఏమీ లేదు, కొంచెం డబ్బు ఉంటే సరిపోతుంది, సరిపడా డబ్బు ఉంటే సరిపోతుంది, ఓ స్కూటీ ఉంటే మనం తిరగలేమా, మారుతి కారులో తిరగలేమా అని చెప్తాడు. వాడు మాత్రం ఆడి కారులోనో రేంజ్ రోవర్లోనో వస్తాడు. ఉన్నంతలో సరిపెట్టుకోండి అనగానే చెప్పు తీసుకొని కొట్టండి. వాడు ఇంకెప్పుడు ఆ మాట అనడు. వాడు కూడా ఉన్నంతలో సరిపెట్టుకోవచ్చు కదా, ఓ కిరాణం షాప్ పెట్టుకొని బతకొచ్చు కదా, రేంజ్ రోవర్ కార్లో వచ్చి మనకెందుకు చెప్పటం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డబ్బు ఉంటేనే అన్నీ. నీ చుట్టూ ఉన్న బంధువులు నీ దగ్గర మారుతి కారు ఉన్నప్పుడు ఒకలాగా రెస్పెక్ట్ ఇస్తారు, హోండా సిటీ కారు ఉన్నప్పుడు ఒకలాగా రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు బెంజ్ కారులో వచ్చావంటే నీ కాళ్ళు ముక్కుతారు. నువ్వు ఉచ్చ పోస్తే దానికి దోసిలి పట్టే వెధవలు కూడా ఉన్నారు మన చుట్టూ. నీ దగ్గర మంచి డబ్బు ఉన్నప్పుడు నీకు జలుబు చేస్తే 100 మంది పలకరిస్తారు. తగ్గిందా? అయ్యో జలుబు చేస్తే ఒళ్ళంతా వేడెక్కి పెద్ద జ్వరం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి అని అడ్వైస్ చేస్తారు. నీ దగ్గర డబ్బు లేదు, చచ్చే స్టేజ్కి వచ్చినా సరే అందరూ దూరంగా వెళ్ళిపోతారు. నీ గజ్జి నాకు వస్తుందేమో, నీకు జలుబు చేసింది, నీకు జ్వరం వచ్చింది, కానీ నీ దగ్గర డబ్బులు లేవు. బంధువులందరూ చాలామంది దగ్గర వాళ్ళు ఉన్నారు, అయినా సరే నీ దగ్గరికి రారు. ఒక కుష్టి వెధవని చూసినట్టు చూస్తారు. ఆ టైంలో కూడా దగ్గరున్న వాళ్ళది ఎవరు? నీ భార్యో పిల్లలో, లేదంటే మీరు ఆడవాళ్ళైతే మీ భర్తో మీ కొడుకో, లేదంటే మీ అమ్మ మీ నాన్న తప్ప ఏ స్నేహితుడు రాడు, ఎవడు రాడు. డబ్బు ఉంటేనే అన్నీ. డబ్బు లేకపోతే మన శవం కూడా మార్చురి నుంచి బయటికి రాదు. డబ్బు సరిపోయేంత ఉంటే సరిపోతుంది అంటే నీకో నమస్కారం. ఇలాంటి వెధవ మాటలు చెబితే చెప్పు తీసుకొని కొడతా. డబ్బుతో పనేముంది అంటే 1 కోటి రూపాయలు సంపాదించి ఇసిరి పడేసేయి చూద్దాం. ఎవడు పోగొట్టుకునేలా లేడు ఈరోజు. ఎవరు డబ్బుని పోగొట్టుకోరు. బంధాలు, బంధుత్వాలన్నీ అవసరాలు ఈ రోజుల్లో. డబ్బుంటే ప్రతివాడు దగ్గరి బంధువే ఈ రోజుల్లో. డబ్బు లేకుంటే ప్రతి దగ్గరి బంధువు పరాయివాడే. అలాగే ఉంది సమాజం. కాబట్టి ఇష్టం వచ్చినట్టు కష్టపడండి. 40 ఏళ్ళ లోపే కావలసినంత సంపాదించండి. 40 ఏళ్ళ తర్వాత కాస్త నెమ్మదిగా అయినా సరే సరిపడా డబ్బు ఉంది కాబట్టి విశ్రాంతి తీసుకోకుండా కష్టపడుతూనే ఉండండి. నిన్ను వెక్కిరించిన వాళ్ళందరినీ నీ చుట్టూ తిప్పుకోండి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, డబ్బు లేదంటే నువ్వు పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చినా చీ వెధవ కంపు అంటారు. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు ఉచ్చ పోసినా కూడా దోసిలు పడతారు. డబ్బుకు విన్న విలువ అలాంటిది. ప్రపంచంలో పదునైనది కత్తి కాదు, బాంబు కాదు, విషం కాదు. మొదటిది డబ్బు, విలువైనది, పదునైనది. రెండవది ఆడది, స్త్రీ. ఎస్, థ్యాంక్ యూ.